యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుతానాం అధర్మస్య తదాత్మనం సృజామ్యహం పవిత్రాయాన సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం భగవద్గీతలోని అధ్యాయం 4, 7 మరియు 8 శ్లోకాలు. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన అవతారం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇలా వివరిస్తున్నారు. ఓ అర్జున, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను నన్ను సృష్టించుకుంటాను, అంటే భూమిపై అవతరిస్తాను. మంచి వ్యక్తులను, సాధువులను రక్షించడానికి, చెడు చేసేవారిని దుష్టులను అంతం చేయడానికి, అలాగే మళ్ళీ ధర్మాన్ని స్థాపించటానికి నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తూనే ఉంటాను. రాజు అవ్వటానికి అన్ని అర్హతలు, రాజయ్యే వీరత్వం ఉన్న భీష్ముడే ఇకపై రాజుగా ఉండను అని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఇలాంటి సమయంలో శాంతను మహారాజు కూడా వయసైపోవడంతో ఇప్పుడు హస్తినాపుర రాజ్యానికి ఎవరు వారసులనే ప్రశ్న హస్తినాపుర వాసుల మనసుల్లో మెదులుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ ఫ్యాక్టోపీడియా. అయితే సరిగ్గా భీష్మ ప్రతిజ్ఞ జరిగి చాలా సంవత్సరాలు గడుస్తుంది. శాంతను మహారాజు కూడా వయసు అయిపోయి శివైక్యం చెందుతారు. ఇక శాంతను మహారాజుకి సత్యదేవికి 2 సంతానం కలుగుతారు. వారే చిత్రాంగుడు మరియు విచిత్ర వీరుడు. వీళ్ళిద్దరిలో చిత్రాంగుడు గొప్ప వీరుడు. పెద్దయిన తర్వాత ఎన్నో సంగ్రామాలకు వెళ్ళి విజయ పతాకం ఎగరవేస్తారు. ఇలా అతడే తర్వాతి రాజు అవుతారని హస్తినాపుర వాసులు అందరూ అనుకునేసరికి దురదృష్టవశాత్తు ఒక గాంధర్వుడితో ఏర్పడిన సంగ్రామానితో అనేక సంవత్సరాలు యుద్ధంతో పోరాడి మరణిస్తారు. అయితే అందరూ హస్తినాపురానికి మంచి రోజులు వస్తున్నాయి అనుకునే లోపే ఇలాంటి ఒక దుర్ఘటన వల్ల వారి ఆశలన్నీ మళ్ళీ విషాదగాథలుగా మారిపోతాయి. ఇంకా వేరే దారి లేక హస్తినాపుర బాధ్యతలన్నీ చిన్నపుత్రుడైన విచిత్ర వీరుడికి అప్పగిస్తారు. ఇతను చిన్నప్పటి నుంచే భీష్ముడు ఎలాంటి విద్యలు, శాస్త్రాలు బోధించినా అస్సలు పట్టించుకునేవారే కాదు, మరియు ఆసక్తి చూపేవారే కాదు. అసలు విద్యల కన్నా మద్యానికి మరియు ఇతర వ్యసనాలకు అలవాటు పడిపోతారు. అలాగే ఇతనికి చిన్నప్పటి నుంచి ఒక వ్యాధి ఉండేది. సో అతను ఎప్పుడు అనారోగ్యంతోనే ఉండేవారు. ఎప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఇవన్నీ చూస్తున్న భీష్ముడు విచిత్ర వీరుడికి ఎలా అయినా వివాహం చేయాలని అనుకుంటారు. తద్వారా హస్తినాపురానికి వారసుని తీసుకురావాలని ఆకాంక్షించి సత్యవతీదేవితో మాట్లాడుతుంటారు. సో అలాంటి ఒక తరుణంలో సత్యవతీదేవి దగ్గరలో కాశీ అనే రాజ్యానికి చెందిన కాశీ మహారాజు తన కూతుర్లకు స్వయంవరం ఏర్పాటు చేస్తున్నట్టు సందేశం ఇచ్చి భీష్ముడిని స్వయంవరానికి వెళ్ళి వాళ్ళని గెలుచుకొని హస్తినాపురానికి తీసుకువచ్చే భీష్మ అని చెప్తుంది. ఇది విన్న భీష్ముడు తక్షణమే కాశీ మహానగరానికి బయలుదేరుతాడు. అయితే కాశీ మహారాజుకి 3 కూతుర్లు. వారే అంబ, అంబిక, అంబాలిక. వీళ్ళ ముగ్గురికే స్వయంవరం ఏర్పాటు చేస్తారు. అయితే అంబాదేవి సాల్వదేశపు యువరాజు సాల్వుణ్ణి ప్రేమిస్తుంది. అతను కూడా అంబాదేవిని ఎంతో అమితంగా ప్రేమిస్తాడు. అలా స్వయంవరంలో అతన్ని పెళ్లి చేసుకోవాలని అంబాదేవి ఆకాంక్షిస్తారు. అయితే అదే స్వయంవరానికి భీష్ముడు రావడంతో మిగతా వాళ్ళు అతనితో యుద్ధం చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే మహితాత్మ భీష్మ ఎంత గొప్ప యోధుడో అందరికీ తెలుసు. కానీ శాల్వ మహారాజు అంబాదేవి కోసం, కేవలం అతను ప్రేమించిన అమ్మాయి కోసం భీష్ముని కూడా లెక్క చేయకుండా పోటీకి దిగుతారు. కానీ భీష్ముని పరాక్రమం ముందు అస్సలు నిలవలేకపోయారు. అలా స్వయంవరాన్ని గెలిచి ఆ 3 హస్తినాపురానికి తీసుకొచ్చే సమయంలో అంబాదేవి భీష్మునితో తనకి శాల్వ మహారాజుకి మధ్యనున్న ప్రేమ బంధాన్ని వివరిస్తుంది. అప్పుడు భీష్ముడు, అయ్యో తల్లి, ఈ విషయం ఎంత ఆలస్యంగా చెప్తావా? నీకు ఇష్టం లేకుండా నిన్ను బలవంతంగా నాతో తీసుకొని వెళ్ళే మూర్ఖుణ్ణి కాదు అని అంబాదేవిని సంతోషంగా తను ప్రేమించిన శాల్వ మహారాజుతోనే ఉండమని
తన దగ్గరికి పంపిస్తారు. ఆ తర్వాత అంబాదేవి వెళ్ళిపోగానే భీష్ముడు అంబిక మరియు అంబాలికలతో హస్తినాపురానికి చేరుకొని వారిద్దరిని విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేస్తారు. ఇంతలో అంబాదేవి సాల్వుడి దగ్గరికి వెళ్ళడంతో సాల్వుడు, నిన్ను గెలుచుకుంది భీష్ముడే, నేను కాదు. నీపై నాకు ఎలాంటి అధికారం లేదు. అయినా ఇప్పుడు నువ్వు ఇలా తిరిగి వచ్చావంటే ఇది కేవలం భీష్ముడిచ్చిన దానం. ఇలాంటి దానం నాకు వద్దు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంబాదేవిని పంపించేస్తారు శాల్వ మహారాజు. అయితే ఈ బాధను తట్టుకోలేక, పుట్టింటికి వెళ్ళలేక, అయోమయ స్థితిలో ఏం చేయాలో పాలుకోలేని పరిస్థితిలో అంబాదేవి ఉంటారు. ఇక ఏం చేయాలో తెలియక హస్తినాపురానికి తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇకనైనా హస్తినాపురానికి మంచి రోజులు వచ్చాయి అని, వారసులు పుడతారని అందరూ సంతోషించే లోపే మళ్ళీ అనుకోని విధంగా అనారోగ్యంతో విచిత్ర వీరుడు మరణిస్తారు. మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టు హస్తినాపురానికి వారసులే లేకుండా పోతారు. దీనితో భీష్ముడు చాలా బాధపడతారు. ఇదే సమయంలో అంబాదేవి అక్కడికి వచ్చి, నన్ను గెలుచుకుంది మీరే, నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుతారు. కానీ భీష్ముడు, నేను అలా చేయలేను తల్లి, ఎందుకంటే నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశానని చెప్తారు. అప్పుడు అంబాదేవి, నాకు తెలుసు భీష్మ, మీరు ప్రతిజ్ఞ చేశారని. అయినా నన్ను పెళ్లి చేసుకుంటే మీరు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేరు. అలాంటి తరుణంలో ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ నాకు వేరే దారి లేదని గోరున విలిపించుకుంటారు. అయినా కానీ భీష్ముడు, నేను అలా చేయలేను తల్లి అని కరాఖండిగా చెప్పేస్తారు. అప్పుడు అంబాదేవి కోపంతో, నాకు ఇంతటి అన్యాయం చేస్తావా భీష్మ? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, కానీ నాకు జరిగింది మర్చిపోతానని అనుకోకు. నేను ప్రపంచమంతా తిరిగి ఎవరైనా గొప్ప రాజుని సహాయం అడుగుతా, నిన్ను నీ వంశాన్ని నాశనం చేయడానికి. ఇది నా మాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే భీష్ముడు, ఆగు తల్లి, నాతో యుద్ధం అంటే ప్రపంచంలో ఏ రాజు కూడా కనీసం వినడానికి కూడా ధైర్యం చేయలేరు. కానీ నన్ను ఓడించగలిగిన వారు, నాతో యుద్ధం చేయగలిగిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది నా గురువు పరశురాముడి స్వామి మాత్రమే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా వివరించు. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే అతనే నన్ను శిక్షిస్తారు అని అంటారు. ఇక అంబాదేవి పరశురాముడి దగ్గరికి చాలా రోజుల ప్రయాణం తర్వాత చేరుకుంటారు. మొదట పరశురాముడికి భీష్ముడు అన్యాయం చేశారని చెప్తే నమ్మకుండా అంబాదేవిని పట్టించుకునేవారే కాదు. కానీ ఆ తర్వాత అంబాదేవి, నేను చెప్పింది పూర్తిగా వినకపోతే తక్షణమే నా దేహాన్ని అగ్నిదేవుడికి సమర్పణం చేస్తానని చెప్తుంది. అప్పుడు తన బాధని చూడలేక పరశురాముడు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతారు. అప్పుడు జరిగిన కథ మొత్తం అంబాదేవి పరశురాముడికి చాలా క్లుప్తంగా వివరిస్తుంది. ఇంకా మరోవైపు భీష్ముడు చాలా బాధలో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో అంబాదేవి హస్తినాపురానికి వస్తుంది. రావటమే నేరుగా భీష్ముడి దగ్గరికి వస్తుంది. అతని దగ్గరికి వచ్చి ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో తాళి పెట్టి, నన్ను పెళ్లి చేసుకో, లేదా ఈ కత్తి తీసుకొని చనిపో అని చెప్తుంది. అయితే భీష్ముడు ఆమె అన్న మాటలకి సంభ్రమాశ్చర్యానికి గురవుతారు. అప్పుడు అంబాదేవి, ఏంటలా చూస్తున్నావు? ఇవి నేను అంటున్న మాటలు కావు, స్వయంగా పరశురామస్వామి అన్నమాట. అయితే నన్ను పెళ్లి చేసుకోమన్నారు, లేదా అతనితో యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పారు అని చెప్తుంది. కానీ భీష్ముడు, నేను నీకు ముందు చెప్పినట్టే నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను తల్లి అని చెప్తారు. అప్పుడు అంబాదేవి, అయితే సిద్ధమవ్వు, పరశురామస్వామితో యుద్ధానికి సిద్ధమవ్వు అని చెప్తుంది. అది విన్న హస్తినాపుర ప్రజలందరూ భయాందోళన చెందుతారు. ఎందుకంటే భీష్ముడికి చావు అనేది ఉండదు, చాలా గొప్ప యోధుడు. అలాగే పరశురామస్వామి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారం. అలాంటి వీరిద్దరూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తే
ఎంతటి విధ్వంసం సృష్టిస్తారో అని అందరూ చాలా కంగారు పడతారు. ఇక భీష్మునికి బాధ రెండింతలవుతుంది. అప్పటికే విచిత్ర వీరుడు చనిపోయి హస్తినాపురానికి వారసులు ఉండరేమో అని బాధలో ఉంటే ఇప్పుడు కొత్తగా స్వయంగా ఆయన గురువుతో యుద్ధం చేయాలనే బాధ. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, వీరిద్దరిలో ఎవరు గెలిచారు అని మీకు తెలియాలంటే మహాభారతం ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. యతో ధర్మస్తతో జయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక ప్రశ్న. ఒకవేళ మీరు భీష్ముడి స్థానంలో ఉంటే అంబాదేవి విజ్ఞప్తిని మన్నించి మీ ప్రతిజ్ఞను పక్కన పెడతారా, లేక ప్రతిజ్ఞకే కట్టుబడి ఉంటారా? మీ నిర్ణయానికి కారణమేంటో కామెంట్లో మెన్షన్ చేయండి.